అందరికీ నమస్కారం. గేమ్ చేంజర్ రిలీజ్ అయి పండిత పామరులను అలరిస్తోంది. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చూసి చాలా కాలమైన మన తెలుగు ప్రేక్షకులకు పైగా ప్రజెంట్ పాలిటిక్స్ మీద సంధించిన అస్త్రంగా ఉన్న ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఆ పండిత పామరుల్లో ప్రస్తుతం మన స్టూడియోలో ఒక పండితుల వారు ఉన్నారు. ఆయనే ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయశంకర్ శిష్లా గురూజీ. గురూజీ నమస్తే. నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. గురుగారు, గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి మనం ఇంతకుముందే ఒక వీడియో చేసాం. ఆ పేరులో వైబ్ ఉంది, ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెప్తున్నారు. మొదటి రోజు మీరు అన్నట్టుగానే 186 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఒక రికార్డు సృష్టించింది. ఇందులో మిశ్రమ స్పందన, కొంతమంది నెగిటివ్గా స్పందించిన వాళ్ళు ఉన్నారు, పాజిటివ్గా స్పందించిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా స్వయంగా సినిమా చూశారు, ఎట్లా అనిపించింది మీకు? ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న రాజకీయానికి దర్పణంగా అనిపించింది. డైరెక్టర్ శంకర్ గారు గతంలో సామాజిక స్పృహతో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని ఆయన తీసిన సినిమాలు ఏవైతే జెంట్ల్మెన్, ఒకే ఒక్కడు, శివాజీ ఇలాంటి సినిమాలు ఉన్నాయో ఆయనకి ఇది కమ్బ్యాక్ ఫిలింగా అనిపించింది. ఓకే. ఆయన స్టైల్లో సమాజానికి మెసేజ్ చెప్పే విధంగా చాలా బాగా హృదయంగా నాకు అనిపించింది. ఏంటంటే శంకర్ గారు ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాల్లోకెల్లా ది బెస్ట్ మూవీ ఇది అని నేను అనుకుంటున్నాను. ఓకే, ది బెస్ట్ మూవీ. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ ఎండ్ టైటిల్ వరకు కూడా ఎక్కడ కూడా గ్రిప్ సడలకుండా సినిమా అత్యంత హృదయంగా సాగింది. రెండు, ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే అందులో ఆ పేరులో నెంబర్ బాగుంది, సినిమా ఈ గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అవుతుందని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అనుకున్న విధంగానే ఆ సినిమా చాలా గొప్పగా ఉంది. సమాజానికి ప్రస్తుతం అవసరమైన మెసేజ్, డబ్బు లేని రాజకీయాలని చేద్దాము అనే ఒక పాయింట్తో, డబ్బు లేని రాజకీయం చేయాలి అనే ఒక పాయింట్తో సినిమా ఉంటుంది. బ్రహ్మాండంగా తీశారు, బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఏంటంటే సమాజంలో ఉన్న పౌరులకి కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉంది, ఒక విలన్ని హీరోగా చూపిస్తే, అంటే ఒక స్మగ్లర్ని హీరోగా చూపిస్తే, లేదా ఒక కేజీఎఫ్ లాంటి గోల్డ్ మైన్స్లో ఉండే ఒక 10 మందిని నరికేసి తానే డాన్గా ఉండే ఒక వ్యక్తిని హీరోగా చూపిస్తే జనాలు ఇష్టపడుతున్న పొల్యూటెడ్ లోకంలో మనం ఉన్నాం. కరెక్ట్ చెప్పారు. ఏంటి అంటే అసలుకి వాస్తవాలకు దూరంగా బతుకుతున్నామేమో అనిపిస్తుంది. దీనికి వైస్ వర్స అండి. నిర్మాతలు, డైరెక్టర్లు కూడా అలాంటి ఆలోచన చేయడానికి ఏంటంటే ప్రజలు అలాంటి సినిమాలు ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా అలా సినిమాని హృదయంగా తీయడానికి చేస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ సమాజంలో మార్పు రావాలిగా. భారతదేశము అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే పేరు పడుతుంది తప్ప అభివృద్ధి చెందిన దేశంగా పేరు పడకపోవడానికి కారణం ఇక్కడ అవినీతి. ఇక్కడ అవినీతి పరుడు ఎవరు? మన దేశంలో అవినీతి పరుడు ఎవరంటే ఓటరే. పర్ఫెక్ట్గా చెప్పారు మీరు. మన దేశంలో అవినీతి పరుడు ఎవరంటే ఓటరే. ఓటర్ అమ్ముడుపోకుండా ఉంటే ఇంత దారిద్ర్యం ఉండదు కదా. ఈ పాయింట్ చూపించారు కదా గురుగారు సినిమా. ఈ పాయింటే సినిమాలో చూపించారు. ఈ పాయింట్లో మార్పు రావాలనే, డబ్బు లేని రాజకీయం చేయాలనే అప్పన్న అనే క్యారెక్టర్ ద్వారా రామ్ చరణ్ అద్భుతమైన నటన. రియల్గా చెప్పాలంటే జాతీయ స్థాయి అవార్డు రావాలి అతనికి. బ్రహ్మాండమైన నటన. నాకు ముచ్చటేస్తుంది ఆ అబ్బాయిని చూస్తుంటే. ఏంటి చాలా అంటే నటన పరంగా ఒక మగధీర తీసుకోండి, ఒక రంగస్థలం తీసుకోండి, ఒక త్రిపులార్ తీసుకోండి, ఇది మళ్ళీ 4వ షేడ్. ఇది బ్రహ్మాండంగా చేశాడు శంకర్ గారు. బ్రహ్మాండంగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు దిల్ రాజు గారు ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టారో ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనబడుతుంది. రైట్. ఈ సందర్భంలో ఒక్కసారి ప్రేక్షకులకు ఒక మాట చెప్పాలి. జయశంకర్ శిష్లా గురూజీ గారు గతంలో సినిమా ఇండస్ట్రీలో కూడా పనిచేశారు. అందుకే ఆయన చెప్తున్నప్పుడు అంత సినిమా పరిభాష పర్ఫెక్ట్గా అన్ని ఫ్రేమ్స్ని 24 ఫ్రేమ్స్ అంటారు కదా, అవన్నిటిని టచ్ చేసి చెప్తున్నారు. 24 క్రాఫ్ట్స్ అవన్నీ టచ్ చేసి చెప్తున్నారు. అంటే మీకు ఉన్న అనుభవం సినిమా రంగంలో. అంటే డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టడం వేరండి, ఖర్చు పెట్టిన రూపాయి స్క్రీన్ మీద కనపడడం వేరు. చాలా ప్రొడక్షన్ వాల్యూస్. అంటే చాలామంది నేను నిన్న విన్నాను రివ్యూస్లో, ఏముంది పాత కథే కదా, ఏముంది అంటే కొత్త కథలు ఎక్కడి నుంచి వస్తాయి, దేవలోకం నుంచి దిగొస్తాయి అంటే ఎక్కడి నుంచి వస్తాయి
ఏంటి సమాజానికి ఇప్పుడు అవసరమైన మెసేజ్ని డైరెక్టర్ శంకర్ గారు, కథకుడు కార్తీక్ సుబ్బురాజు, తర్వాత దిల్ రాజు గారికి ఈ కథ నచ్చితే కదా టేకప్ చేశారు. ఫస్ట్ శంకర్ గారు దిల్ రాజు గారికి ఈ కథను చెప్పినప్పుడు ఆయన చెప్పింది పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఈ కథ తయారు చేసి పవన్ కళ్యాణ్ గారితో తీయాలని దిల్ రాజు గారికి చెప్పారు. అప్పుడు దిల్ రాజు గారు ఏం చేశారంటే ఈ కథ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయడం కన్నా రామ్ చరణ్ గారు చేస్తే బాగుంటుందని ఇట్లా మళ్ళీందన్నమాట సినిమా. ఓకే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకునే రాశారు. ఎందుకంటే ఆయన చేస్తున్న రాజకీయం వాళ్ళు వింటారు. ఇప్పుడు తమిళనాడు కూడా వినపడతాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అండగా నిలబడే విధానము, నిస్వార్థమైన రాజకీయము, డబ్బులు లేకుండా రాజకీయం, ఆ పాయింట్స్ ఆయనకి ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఒక కమర్షియల్గా ఆయన ఒక కథ తయారు చేసి దిల్ రాజు గారికి చెప్పి పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా మీరు మాట్లాడి తీస్తే బాగుంటుందని అంటే ఆయన సినిమా కథ చాలా బాగుంది సార్, కానీ ఈ కథ రామ్ చరణ్కి అయితే ఇప్పుడు బాగుంటుందండి పవన్ కళ్యాణ్ గారి కంటే. అంటే పవన్ కళ్యాణ్ గారిని పెట్టి తీస్తే ఆయన సందేశాలని, ఆయన ఆశయాలని ఆయన చెప్పుకున్నట్టు ఉంటుంది. కరెక్ట్. అదే రామ్ చరణ్ చేస్తే ఒక యువత రిప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, అద్భుతంగా రామ్ చరణ్ గారి నటన కానివ్వండి. మొత్తం ఈ మధ్య కాలంలో ఉన్నాయని చూసాం గురువు గారు. సీజ్ ద షిప్ అన్నాడు, ఇక్కడ సీజ్ ద గోడౌన్ అన్నాడు. ఇట్లా అన్ని ఆ అక్రమ రవాణా అవుతున్న బియ్యానికి సంబంధించిన అంశాలు చాలా చక్కగా చూపించాడు. సో జనాలు కొంత మొదటి రోజు నచ్చని వాళ్ళకి, అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం ఒక ఐటమ్ సాంగు, లేకపోతే హీరోలతోని అశ్లీలకర దృశ్యాలు, ఇంకా అశ్లీలకరమైన మాటలు, అశ్లీలకరమైన బూతులు ఇవేమీ లేవు కాబట్టి కొంతమందికి నిరాశపరిచి ఉండొచ్చు. కరెక్ట్. ఇవేమీ లేవు. నాకు నిజంగా చెప్పాలంటే కె విశ్వనాథ్ గారు మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సూపర్ పోలిక. నిజంగా చాలా క్లీన్ సినిమా. కె విశ్వనాథ్ గారు సమాజాన్ని క్లీన్ చేసే ఒక క్లీన్ సినిమా ఇది అని చెప్పాలి. ఎట్లాంటి మీరు అన్నట్టుగా నిజంగా కూడా ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది నాకు. సమాజంలో ప్రతి ఒక్కరిని జాగృతి పరిచేలా ఉంది. ఒక రకంగా అంటే అశ్లీలమైన దృశ్యాలు కానీ, అశ్లీలమైన పాటలు కానీ, అశ్లీలమైన డైలాగులు కానీ, మాటలు సీన్స్. ఇప్పుడు కొన్ని సినిమాలకి మనం పిల్లలతోని ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఒక్కోసారి మనమే సిగ్గుపడే సందర్భాలు ఉంటాయి. పిల్లల ముందు డైరెక్ట్గా మొన్న సినిమాలో చూసాం, పుష్ప 2లో వైఫ్కి నాకు ఫీలింగ్ వచ్చింది రమ్మని అంటాం. ఇలాంటివన్నీ కొన్ని ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అంటే యువత కోరుకుంటోంది, వాళ్ళు తీస్తున్నారు, వాళ్ళు తప్పే ఉంది. ఇప్పుడు కానీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. గురువు గారు ప్రతి తల్లిదండ్రిలో ఈ సినిమా చూసిన వాళ్ళు నాకు కొంతమంది చెప్పారు గురుగారు, ఈ సినిమా చూశాక మా అబ్బాయిని కూడా ఐఏఎస్ ఐపీఎస్ చేద్దాం అనిపిస్తుంది నాకు. అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎట్లుండాలి అని చూపించాడు కదా. ఒక ఐఏఎస్ ఆఫీసరు అవ్వాలి మా అబ్బాయి కూడా అని ఒక కాంక్ష. ఒక పిల్లాడికి నేను ఒక పెద్ద అయితే ఐఏఎస్ ఆఫీసర్ రామ్ చరణ్ లాగా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఇది సార్, నేను పెద్ద స్మగ్లర్ అవ్వాలి, నేను పెద్ద దోపిడీదారు అవ్వాలి కోరుకుంటారా చెప్పండి? కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బొగ్గు గనులు దోచుకోవాలి, లేకపోతే బంగారు గనులు దోచుకోవాలి, ఇలాంటి థాట్స్ లేకుండా. అంటే నాకు ఎట్లా అనిపించిందంటే ఒక చిరంజీవి గారి వారసుడుగా రామ్ చరణ్ గారు పర్ఫెక్ట్గా చేయదగిన చేసిన సినిమా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నా అభిమానుల ఎనర్జీని నెగిటివ్ వైపు, అంటే బ్యానర్లు కట్టడం, పోస్టర్లు వేయడం, ఫ్లెక్సీలు కట్టడం, పాలాభిషేకాలు చేయడం, వీటన్నిటికీ భిన్నంగా ఒక రక్తదానం చేయండి, సమాజంలో సేవ చేయండి, ఒక నేత్రదానం చేయండి, అవయవదానం చేయండి, 10 మందికి సహాయపడండి, ఎలా అయితే ఈ ఎనర్జీని ఇటు డైవర్ట్ చేశారో ఎగ్జాక్ట్లీ అదే సందేశాన్ని రామ్ చరణ్ గారు క్యారీ చేశారు అనిపించింది నాకు. కరెక్ట్. సేవా దృక్పథం వైపు నడిపించిన ఏకైక హీరో చిరంజీవి గారు. ప్రజల కోసం నిలబడి, ఎందుకంటే మీరు ఇంత ఎనర్జీ ఉందిగా దీనికోసంగా దీనికి మళ్ళించండి అంటే అది కూడా సూపర్ హిట్ అయింది ఆ సేవా కార్యక్రమం. ఇవాళ మీరు అన్నట్టు ఇవి కాదు చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాల్సింది, ఇదిగో ఈ సినిమా చూసి మీరు ఇన్స్పైర్ అవ్వండి. 100కి 100 పాళ్ళు ఇవాళ నేను నా వృత్తికి ప్రవృత్తికి ఒక సినిమా గురించి చెప్పడం సంబంధం లేకపోయినా
నేను చెప్తున్నానంటే ఇన్స్పైర్ అయి చెప్తున్నా. ఫ్యామిలీతో పిల్లలతో చక్కగా చూడదగిన సినిమా. పిల్లలకి ఒక సందేశం అంటే అవినీతి చేయకూడదు, లంచగొండితనంగా ఉండకూడదు, రాజకీయాల్లో రౌడీజం ఉండకూడదు, నీతి నిజాయితీలతో ఉండాలి. ఇందులో కూడా రామ్ చరణ్ ఫస్ట్ స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు తను చాలా అగ్రెసివ్ అనమాట. ఆ అగ్రెసివ్నెస్ని తప్పు జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా కొడతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఈ ఎనర్జీని నువ్వు పాజిటివ్గా మార్చొచ్చు కదా, ఈ కోపాన్ని నువ్వు పాజిటివ్గా మార్చొచ్చు కదా అంటే ఎలా అని అడుగుతాడు. అంటే నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ సమాజాన్ని బాగు చేయొచ్చు కదా అంటాడు. అంటుంది అమ్మాయి హీరోయిన్. సో ఆ పాయింట్ ఆయనకి నచ్చుతుంది. నచ్చి తను చేస్తాడు ఐపీఎస్ అంటే 3 సార్లు ఐఏఎస్కి సెలెక్ట్ అవ్వకుండా ఐపీఎస్కి సెలెక్ట్ అవుతాడు. అప్పుడు ఐపీఎస్ చైనా అని అడుగుతాడు, ఎందుకంటే అగ్రెసివ్ కదా. ఐపీఎస్ చైనా అని అడుగుతాడు. ఐపీఎస్ చైనా అంటే అమ్మో నువ్వు అసలే కొడతావు, ఇంకా ఐపీఎస్ చేస్తే ఎన్కౌంటర్లు చేస్తావు, కాబట్టి కొట్టకుండా తిట్టకుండా వాళ్ళని మార్చాలి, వాళ్ళని సక్రమైన మార్గంలో పెట్టాలి, అందుకని నువ్వు ఐఏఎస్ అయితే బాగుంటుందని. ఆయన అంటే రామ్ చరణ్ గారి తండ్రి అదే బాటలో నడిచాడు. ఆయన బాబాయ్ కూడా మొన్న ఏమన్నాడు, యువతలో ఇంత శక్తి ఉంది కదా, దీన్ని వృధా పోనీయకుండా వీళ్ళ కోసం ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ స్కూల్స్ పెట్టండి, స్టంట్ మాస్టర్లు చేయండి వీళ్ళందరినీ. ఆయన మాట్లాడిన మాటల్లో పెడర్థాలు వెతికే కుహానా మేధావులు చాలా మంది ఉన్నారు. అంటే కాదండి, ఈ ఉద్దేశం బ్రహ్మాండమైన ఉద్దేశం ఆయన చెప్పింది పూర్తిగా అర్థం చేసుకోవాలి, పరిజ్ఞానంతో మాట్లాడకూడదు. ఆయన మీ యువకులు మీ అలుపులు కేరింతలు మీ బైక్ రేసింగ్స్ ఈ సౌండ్స్ లేకపోతే మాకు ఎలా ఉంటుందంటే ఆయన అన్నది యువకులు వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఉత్సాహపడి అలాంటి అల్లరి చేస్తారు. దాన్ని వీళ్ళు ఎంజాయ్ చేసిన సవ్యమైన మార్గంలో సక్రమైన మార్గంలో పెట్టాలి. దానికి ఒక ఆయన ఏం సందేశం ఇస్తున్నారు సార్ మీరు అంటే ఈ సందర్భంగా సార్ కిరణ్ గారు, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, సినిమా తీసేవాడే సినిమాల గురించి మాట్లాడాలి, సినిమా కష్టాల గురించి మాట్లాడాలి, సినిమా వాళ్ళు వీళ్ళని మాట్లాడాలి అని చెప్పారు. కరెక్ట్. నిజంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయం చేస్తున్న వాళ్ళు, సమాజానికి ఉపయోగపడేవాళ్ళు, సమాజానికి నిజంగా మేలు చేసేవాళ్ళే మాట్లాడాలి. అంతే అంతే. ఈ సినిమా గురించి గురువుగారు మీరు చెప్పిన పాయింట్స్ చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు. చాలా ద బెస్ట్ రివ్యూ మీది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా ఎవరు టచ్ చేయని పాయింట్లు చాలా టచ్ చేశారు మీరు. యువత ఎనర్జీని తన తండ్రి తన బాబాయ్ ఏ రకంగానైతే మంచి పనుల కోసం వాడుతున్నాడో, ఈ సినిమాలో కూడా స్వయంగా హీరో క్యారెక్టర్ కూడా తన ఎనర్జీని ఒక మంచి పని కోసం వాడాడు, వృధా కాకుండా ఒక మంచి సిస్టంలో పెట్టుకున్నాడు. సో చాలా గొప్ప అనాలిసిస్ చేశారు గురుగారు. ఈ నెగిటివ్ కామెంట్లు పనిగట్టుకుని చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పని పాట లేని మాటలు అంటే, నేను ప్రకృతి ధర్మాన్ని నమ్ముతాను కిరణ్ గారు. మనం ఏ పని చేస్తే మనకు అవే వస్తాయి. నెగిటివ్ కామెంట్స్ అంటే నెగిటివ్ మైండ్ ఉన్నవాడే నెగిటివ్ కామెంట్స్ చేస్తాడు. నువ్వు ఒకళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడితే ఇవాళ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఒక బాగున్న దాన్ని సక్సెస్ని ఎవడు ఆపలేడు. ఇప్పుడు నెగిటివ్ కామెంట్ చేసి గేమ్ చేంజర్ సక్సెస్ని ఆపగలరు ఎవడన్నా? ఎవడు ఆపలేడు. అది ఆగదు కూడా. ఎందుకంటే నేను ఫీల్ అయింది చెప్తున్నాను. నేను ఫ్యామిలీస్ మా పిల్లలకి సినిమా చూపించాలని వెళ్తారండి. మంచి సందేశం ఉంది గ్రేట్ పిల్లల పట్ల. ఏంటి తాగు, బార్లకు వెళ్ళు, ఐటమ్ సాంగులు పాడు, కిళ్ళీలు నవ్వులు ఇలాంటివి లేవు కదా. వెరీ నైస్ గురుగారు, చాలా చక్కటి రివ్యూ ఇచ్చారు, చాలా మంచి సందేశం కూడా ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. మొత్తం మీద అంటే యువత తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా ఓవరాల్ గురువు గారు చెప్పింది ఏంటంటే, తమ తల్లిదండ్రులు పిల్లలకి చూపించాలి, ఇలాంటి సినిమా చూపించాలి. తద్వారా భవిష్యత్తులో నేను ఒక ఐఏఎస్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలన్న కాంక్ష పెంచాల్సిన అవసరం ఉంది. ఒక ఐఏఎస్ అయితే దాన్ని ఎంత పవర్ఫుల్. ఇవాళ ఉన్న రోజుల్లో మనం ఏమైపోతుందంటే, ఐఏఎస్లు ఐపీఎస్లు జైళ్ళకి వెళ్తున్న రోజులు ఇవాళ. ఒక దుర్మార్గమైన పరిపాలనలో, గత ప్రభుత్వ పరిపాలనలో ఐఏఎస్లు ఐపీఎస్లు కేసులు ఎదుర్కొని వెళ్తున్నారు. అలా కాదురా, నిక్కచ్చిగా జనం కోసం నిలబడితే ఎంత దాకైనా పోరాడచ్చు, ఒక రాజకీయ నాయకుల్ని ఎదిరించి జనానికి మంచి చేయొచ్చని చూపించిన గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇందులో ఉంది. ఇది చూసి ఇన్స్పైర్ అవ్వాలంటే పిల్లలు ఈ సినిమా చూడండి, తల్లిదండ్రులు మీ పిల్లలకి ఈ సినిమా చూపించండి.